హాయ్ గైస్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ 'దీప్తిస్ డైరీ'. మీరు ఈ కర్ణాటక ట్రిప్‌లో లాస్ట్ వీడియో చూసారు కదా! మనకి బెంగుళూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్, అలాగే నెక్స్ట్ హలేబీడు టెంపుల్. ద సేమ్ డే మేము హలేబీడు చూసిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్న బేలూరుకొచ్చామనమాట. ఈ బేలూరు మనకి హలేబీడు నుంచి 30 మినిట్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. వెరీ నియర్ బై. అక్కడ ఈ రెండిటిని ట్విన్ టెంపుల్స్ అని కూడా అంటారు. ఈ టెంపుల్ మనకి 900 ఇయర్స్ బ్యాక్ 12థ్ సెంచరీలో నిర్మించినటువంటి టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే 103 ఇయర్స్ పట్టింది ఈ టెంపుల్‌ని బిల్డ్ చేయడానికి. ద సేమ్ వన్ మనకి హలేబీడు టెంపుల్ ఎవరైతే మనకి బిల్డ్ చేశారో కింగ్ విష్ణువర్ధన్. ఆయన తర్వాత 2 జనరేషన్‌లు నరసింహ బల్లాల, అలాగే వీరబల్లాల అనే 3 జనరేషన్ పీపుల్ కలిసి ఈ టెంపుల్ మొత్తం బిల్డ్ చేయడానికి మొత్తం 103 ఇయర్స్ పట్టింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ టెంపుల్‌లో మొత్తం 118 ఇన్‌స్క్రిప్షన్స్ ఉంటాయి. అబౌట్ దట్ హోసల ఎంపైర్ గురించి. అవన్నీ కూడా మనకి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. లోపలికెళ్ళి అవన్నీ చూడటానికి కూడా. అలాగే ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఒకటి విజయ్ దీపస్తంభం. అక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తోంది కదా! అది. అందులో స్పెషల్ ఏంటంటే ఇట్ డజంట్ హావ్ ఎనీ బాండింగ్ మెటీరియల్ అన్నమాట. అది 30 ఫీట్ ఉంటుంది. కింద మనము పేపర్ పెడితే అటువైపు నుంచి ఇటువైపుకొస్తుంది. ఇప్పుడు మనల్ని దాన్ని అలో చేయట్లేదు అలా పెట్టడానికి. అది గ్రావిటీ ఫోర్స్‌తో నుంచోనుంది. అంటే దేర్ ఈస్ నో బాండింగ్ మెటీరియల్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ మనం అక్కడికెళ్ళినప్పుడు చూడాల్సింది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇది బేలూరులో స్వామివారి టెంపుల్. ఇక్కడ లోపల మనకి 2 టెంపుల్స్ ఉంటాయి. ఒకటేమో విజయనారాయణ టెంపుల్, 2 చెన్నగరాయ టెంపుల్. ఈ టెంపుల్ ఏంటంటే మనకి హలేబీడు లాగే ఇంటర్లాకింగ్ టెక్నాలజీతో నిర్మించారనమాట. అండ్ ఇక్కడ హలేబీడు టెంపుల్ కానీ, అలాగే బేలూరు టెంపుల్‌కి ప్రతి 10 ఇయర్స్‌కి ఒకసారి కెమికల్ ట్రీట్మెంట్ చేస్తారు. ఈ బయట శిల్పాలన్నీ కూడా పాడవకుండా చూడ్డానికని. అంటే సన్ అలాగే రెయిన్ దీనివల్ల అవేమన్నా డిస్టర్బ్ అవుతాయేమో అని అలా కాకుండా ఉండడానికి 10 ఇయర్స్‌కి ఒకసారి కెమికల్ ట్రీట్మెంట్ చేస్తారు. అక్కడ మీకు టెంపుల్‌కి ఎంట్రన్స్‌లో మనకి సింహం కనిపిస్తోంది కదా! అదేంటి అంటే వాళ్ళ రాజముద్ర. హోసల ఎంపైర్ వాళ్ళది. ఇప్పుడు మనం ఈ క్షేత్ర పురాణం గురించి తెలుసుకుందాము. అండ్ ఇక్కడ ఒక స్పెషల్ కూడా ఉంది స్వామివారి యొక్క అవతారంలో. అదేంటి అంటే భస్మాసురుడిని చంపడానికి శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తారు అని అందరికీ తెలుసు కదా! ఆ మోహిని అవతారం ఎత్తి స్వామివారు చంపింది ఇక్కడే అన్నమాట భస్మాసురుడిని. అందుకే మీరు చూస్తున్నారు కదా వీడియోలో స్వామివారిని అమ్మవారి వేషంలో లాగా మోహిని వేషంలో అలంకరిస్తారన్నమాట. ఎవ్రీ డే లైక్ శారీ, ఇయర్ రింగ్స్ అండ్ వడ్డాణం, గాజులు అన్నీ లైక్ ఒక అమ్మాయి అవతారంలో ఆయన్ని రెడీ చేస్తారు ఎవ్రీ డే. మనం ఆయన్ని మోహిని అవతారంలోనే ఇక్కడ దర్శించుకుంటాం. దట్ ఈస్ వెరీ స్పెషల్ అబౌట్ దిస్ టెంపుల్. ఎవరైనా వెళ్ళినప్పుడు స్పెషల్‌గా నుంచొని అబ్జర్వ్ చేయండి. మీరు ఎక్కడ మనకి విష్ణుమూర్తి అవతారంలో స్వామివారికి పంచ, కండువా వేసి రెడీ చేస్తారు కదా! ఇక్కడ అలా కాకుండా మోహిని అవతారంలో రెడీ చేస్తారు. ఇక్కడ ఈ టెంపుల్ మొత్తంలో చూడాల్సింది రొటేటింగ్ పిల్లర్, అలాగే మోహిని పిల్లర్ అని గర్భగుడిలో లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ స్వామివారి యొక్క వాహనాలు ఇవన్నీ కూడా పెట్టి ఉంటారు. అండ్ ఎవరైతే హలేబీడు ఎళ్తారో వాళ్ళందరూ కూడా బేలూరు తప్పకుండా చూడండి. విచ్ ఈస్ వెరీ నియర్ టు హలేబీడు అన్నమాట. అలాగే హలేబీడు లాగే మనకి బేలూరులో కూడా బయట టెంపుల్ బయట బోలెడన్ని శిల్పాలుంటాయి. అవన్నీ కూడా మనం చూడొచ్చు టైం తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్‌లో. మేము ఇక్కడ గైడ్‌ని పెట్టుకోలేదు. బికాజ్ ద సేమ్ థింగ్స్ ఉన్నాయన్నమాట అన్ని చోట్ల. సో, వి జస్ట్ ఎక్స్‌ప్లోర్డ్ ఇన్ అవర్ ఓన్ వే. మీరందరూ కూడా ఇప్పుడు ఈ టెంపుల్ అంతా నేను ఒక చిన్న వీడియో లాగా తీశాను. చూసి ఎంజాయ్ చేయండి.
ఇక్కడ మాకు స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మేము బయటకొచ్చాము. ఇక్కడ మీకు స్టాల్స్ కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ ఏంటంటే మనకి గుడి నిర్మించడానికి సోప్ స్టోన్స్ ఏవైతే వాడారో, సోప్ స్టోన్స్‌తో చేసినటువంటి కొన్ని చిన్న చిన్న ఐటెమ్స్ కూడా మనకిక్కడ దొరుకుతాయి. ఇఫ్ ఎనీబడీ ఇంట్రెస్టెడ్ వి కెన్ బై అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్న స్వామివారే మనకి గుడిలో కనిపించేటువంటి మోహిని అవతారంలో స్వామివారు. అండ్ ఇక్కడ కనిపించే శిల్పాలన్నీ ఏంటంటే, అక్కడ మీరు వెళ్ళినప్పుడు స్పెషల్‌గా చూడాల్సినటువంటి శిల్పాలనమాట. అందువల్లే అవి నేను డిస్‌ప్లే చేశాను. దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ మన యొక్క సంస్కృతిని తెలుసుకోవడానికి టెంపుల్స్ ఆర్ ద మెయిన్ థింగ్స్ మనము వెళ్ళడం అనేది నా ఒపీనియన్ అనమాట. అండ్ ఆఫ్టర్ బెలూర్ మేము ఈ డేలో లాస్ట్ చూడబోయే టెంపుల్ ద ఫస్ట్ డే ఆఫ్ కర్ణాటక ట్రిప్ విచ్ ఇస్ హోర్నాడు. అందరికీ తెలుసు హోర్నాడు అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్. చాలా తక్కువ ప్లేసెస్‌లో అమ్మవారికి స్పెషల్‌గా ఒక టెంపుల్ ఉంటుంది. ఓన్లీ అన్నపూర్ణాదేవికి. అండ్ ఈ ఊరు ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే, మేము అక్కడికెళ్ళేసరికి నైట్ అయింది. అండ్ వి గాట్ వెరీ బ్యూటిఫుల్ రిసార్ట్. అండ్ నేను ఆ రిసార్ట్‌ని కూడా నేను షూట్ చేశాను. అక్కడ టెంపుల్ క్లోజ్ అయ్యే టైంకి మేము రీచ్ అయ్యాము హోర్నాడు. ఇది కొండల మధ్యలో ఉంటుంది. మార్నింగ్ చూస్తే టెంపుల్ ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఆ సరౌండింగ్స్ అంతా. ఈ టెంపుల్ మనకి నైట్ 9 వరకు ఓపెన్ చేస్తారు. అండ్ ఇక్కడ అమ్మవారి టెంపుల్ అన్నపూర్ణాదేవి కాబట్టి ఇక్కడ నిత్యాన్నదానం ఉంటుంది. అండ్ ఈ ట్రిప్‌లో మాకు బెనిఫిట్ ఏంటి చాలా మంచిగా అనిపించిందంటే, మేము నైట్ ఎక్కడైతే స్టే చేస్తామో, ఆ టెంపుల్స్‌లో ప్రతిసారి మాకు 2 టైమ్స్ దర్శనమయ్యేది. నైట్ బిఫోర్ గోయింగ్ హోటల్ మేము టెంపుల్‌కెళ్ళేవాళ్ళం. ఒక దర్శనం చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ చేసుకునేవాళ్ళం. ఈ టెంపుల్ వెరీ సింపుల్ అండ్ లోపల అమ్మవారి గర్భగుడి మాత్రం కొంచెం స్పెషాలిటీ ఉంది. అది నేను ఒక చిన్న పిక్ తీశాను. దట్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ వెన్ ద పిక్ కమ్స్. ఈ టెంపుల్ మనం వెళ్ళాలి అంటే కింద నుంచి ఒక 20-30 మెట్లు పైకెక్కిన తర్వాత మనకిక్కడ కనిపిస్తోంది కదా! ఇది అమ్మవారి టెంపుల్ యొక్క లోపల ప్రాంగణం అన్నమాట. అండ్ ఇక్కడి నుంచి లోపలికి మనకి వీడియోస్ అవన్నీ ఎలో లేవు. వెరీ స్ట్రిక్ట్. కాకపోతే ఇక్కడి నుంచి జూమ్ చేసి తీయడానికి ట్రై చేశాను. అండ్ మేము ఆ రోజు అమ్మవారి దర్శనం చేసుకొని మేము అక్కడ అమ్మవారి ప్రసాదం కూడా తిన్నామన్నమాట. నెక్స్ట్ డే పొద్దున మళ్ళీ వెళ్లి దర్శనం చేసుకున్నాము. అండ్ ఇక్కడ చూపిస్తోంది ఇది నేచర్ వ్యాలీ రిసార్ట్ మేము స్టే చేసింది. ఎవరైనా హోర్నాడు వెళ్ళినప్పుడు ఇందులో ఉండడానికి ట్రై చేయండి. దిస్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. వెళ్ళగానే నేను వీడియో తీశాను కాబట్టి ఇది ఇంత నీట్‌గా కనిపిస్తోంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నేను వీడియో తీశాను. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే వి హావ్ బ్యాక్ వాటర్స్ ఆల్సో బ్యాక్ సైడ్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను వీడియో తీశాను కదా! దానిలో మీకు చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. ఇది మాకిచ్చిన కాటేజ్ అన్నమాట. మీ అండ్ వన్ ఆఫ్ మై ఆంటీ వి బోత్ స్టే టుగెదర్ ఇన్ దట్ హోటల్. అండ్ మార్నింగ్ మేము మళ్ళీ దర్శనానికొచ్చాము. అండ్ ఇప్పుడు చూస్తే చుట్టూ కొండలు అండ్ అప్పుడప్పుడే తెల్లవారుతోంది. అండ్ ఫాగ్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో ఈ టెంపుల్‌కి వెళ్ళే రూట్ కూడా మేము అక్కడి నుంచి. ఇక్కడ మనకి జూమ్ చేసి చూపించాను కదా! ఐ నో దూరం నుంచి చూస్తే అంత బాగా కనిపించట్లేదు. ఇక్కడ అమ్మవారి స్పెషాలిటీ ఏంటంటే, అమ్మవారు నుంచొనుంటారు. వడ్డిస్తూ ఉంటారు కదా! సేమ్ అన్నపూర్ణ అమ్మవారిలాగే. అమ్మవారు మొత్తం బంగారు విగ్రహం అన్నమాట. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే, ఇక్కడ మీకు కనిపిస్తోంది గదా! అమ్మవారు ఇక్కడ కమలము, అలాగే ఏనుగులు అలా వాటి మీద ఏదైతే కనిపిస్తుందో దాని పైన అమ్మవారు. అక్కడ నాగబంధం గూడా ఉంది. అంటే అమ్మవారి గర్భగుడి చుట్టూ ఒక పాము పడగలాగా పెట్టారనమాట. అది నాగబంధమా? లేకపోతే వాళ్ళు ఎందుకు పెట్టారని తెలీదు. బట్ వి ఫీల్ లైక్ నాగబంధం లాగా వెనక వైపు చూస్తే మనకి నాగుపాము యొక్క తల గూడా కనిపిస్తుంది. మనకి టెంపుల్‌లో వీడియో ఎలో లేదు కాబట్టి ఐ డిడ్ంట్ టేక్ పిక్చర్. సైడ్ నుంచి ఒక చిన్న పిక్చర్ తీశాను ఫర్ మై మెమరీ. అలాగా మేము హార్నాడులో 2 టైమ్స్ దర్శనం చేసుకున్నాము. అండ్ అమ్మవారు ఎంత బావున్నారంటే మనకక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది స్పెషల్. అక్కడ అమ్మవారికి మనము బియ్యంని చూపించి మనము అక్కడ వాళ్ళు మనకి చేస్తారు కదా! అన్నదానం. అన్నదానంకి మనం డొనేట్ చేస్తే అమ్మవారి ప్రసాదంగా మనకి ఒక చిన్న ప్యాకెట్ ఆఫ్ రైస్ ఇస్తారనమాట. అది మనం తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో ఎప్పటికు అన్నంకి లోటుండదు అనేది నమ్ముతాము. సో, ఎవరైతే హార్నాడు వెళ్తారో వాళ్ళందరూ కూడా తప్పకుండా చేయండి అది. అండ్ మేము అక్కడి నుంచి టెంపుల్ ఈ చుట్టుపక్కల ఇప్పుడు చూస్తున్నారు కదా! మార్నింగ్ అయిన తర్వాత సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. అండ్ ఇక్కడ అమ్మవారి టెంపుల్ చూసుకున్న తర్వాత వి హెడెడ్ టు శృంగేరి. అండ్ అది మనకి నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇక్కడ మనకి లోపల అమ్మవారు ఎలా ఉంటారు అని ఈ పిక్చర్ అన్నమాట. ఇలాగే సేమ్ ఇప్పుడు పిక్చర్‌లో ఎలా ఉంటారో మనకి అలాగే ఉంటారు. అండ్ ఇప్పుడు మేము చెక్‌ఔట్ చేయడానికి హోటల్‌కెళ్తున్నాము. ఇఫ్ యూ సీ ద నేచర్
ఇదంతా కూడా ఫాగ్ మంచనమాట. అరౌండ్ 5:30 ఆ టైంలో. ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే హార్నాడు. మేమెళ్ళిన టైం కూడా చాలా మంచి టైంలో వెళ్ళామనిపిచ్చింది. అండ్ ఆ రోజు నాకు 3 టైమ్స్ దర్శనమైంది. బికాజ్ ఐ ఫర్గాట్ మై చెప్పుల్స్. సో, ఐ హావ్ టు కమ్ బ్యాక్ అగైన్ టు టేక్. సో, ఐ వెంట్ అగైన్ ఫర్ దర్శన్. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. అండ్ ఈ ట్రిప్ అంతా చాలా మెమరబుల్ అండ్ ఐ హావ్ లాట్స్ ఆఫ్ మెమోరీస్ అన్నమాట. ఐ హావ్ సీన్ అరౌండ్ 16-17 టెంపుల్స్. సో, ఇన్ ఫ్యూచర్ వ్లాగ్స్ మీరందరూ కూడా అవన్నీ చూస్తారు. ఈ వ్లాగ్‌లో మనకి బేలూరు అలాగే హార్నాడు చూసారు కదా! దీని తర్వాత నెక్స్ట్ వ్లాగ్‌లో శృంగేరి అండ్ ఆఫ్టర్ థట్ నేనేం చూసాను అనేది మీరు వీడియోస్‌లో చూస్తారు. తప్పకుండా వీడియోని చూడండి. అండ్ ఇది మార్నింగ్ మేము చెకౌట్ చేయడానికొచ్చినప్పుడు ఈ రిసార్ట్ ఎలా ఉంది అనేది మాకు కూడా గుర్తుగా ఉంటుంది కదా! మేము ఇంత మంచి రిసార్ట్‌లో ఉన్నాము అని. సో, ఐ హావ్ టేకెన్ వెరీ స్మాల్ వీడియోస్ అన్నమాట. మా అందరి ఎలా ఉంది అనేది. మా ఆంటీస్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికి కూడా ఒక మంచి మెమరీలా ఉంటుంది. మేమెక్కడ స్టే చేసాము అవన్నీ కూడా. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అన్నమాట. మేము ఈ యొక్క కర్ణాటక ట్రిప్‌లో మేము స్టే చేసింది. అండ్ హోర్నాడు వచ్చిన వాళ్ళకి ఈ రిసార్ట్ చాలా సజెస్టబుల్. ఫ్యామిలీస్ కానీ వచ్చినప్పుడు చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. అండ్ ద ఫుడ్ ఆల్సో వెరీ నైస్ అండ్ వెరీ హైజీన్. అండ్ వాళ్ళు చాలా వార్మ్‌గా కూడా ఉన్నారు పీపుల్. మనకి హెల్ప్ చేయడానికి కానీ ఏదన్నా అడిగినప్పుడు. అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి స్పైసెస్ బాగా దొరుకుతాయి. ఎవరైనా వెళ్ళి నప్పుడు అవన్నీ తప్పకుండా ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ బై. నేను బ్యాక్ వాటర్స్ ఉన్నాయని చెప్పాను కదా! ఇవే అన్నమాట. మనం నైట్ మన రూమ్‌లో ఉన్నప్పుడు మనకి వాటర్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ నైస్ అండ్ వి ఫీల్ లైక్ వి ఆర్ వెరీ క్లోజ్ టు నేచర్. అండ్ ఆఫ్టర్ దిస్ మేము చెకౌట్ చేసిన తర్వాత వి వెంట్ టు శృంగేరి. శృంగేరి మీ అందరికీ తెలుసు శారదా అమ్మవారి శక్తిపీఠం. అండ్ ఇట్ హాస్ ఎ ఓన్ స్టోరీ. మనందరికీ తెలుసు మనకి ఇండియాలో 4 వైపులా మనకి 4 పీఠాలున్నాయని. వై శారదా పీఠం అనేది ఎందుకు ఇంపార్టెంట్? అలాగే శంకరాచార్యుల వారు శారదా పీఠంని ఇక్కడే ఎందుకు పెట్టాలి అనుకున్నారు? అండ్ ఇక్కడే ఎందుకు పెట్టారు? దేర్ ఈస్ ఎ రీజన్ అన్నమాట. ఆ రీజన్ ఏంటి అనేది మనము నెక్స్ట్ వీడియోలో మనం శృంగేరి చూస్తున్నప్పుడు తెలుసుకుందాము. అండ్ హార్నాడు టు శృంగేరి యొక్క జర్నీ ఎవరైతే రోడ్ జర్నీ చేస్తారో వాళ్ళకి బ్యూటిఫుల్ విజువల్స్ ఉంటాయన్నమాట. ఎంత లైక్ మీరు చూస్తున్నారు కదా! నది కానీ అండ్ దేర్ ఈస్ లాట్ ఆఫ్ గ్రీనరీ. అండ్ ఇప్పుడు మీరు చూస్తోంది శృంగేరి టెంపుల్ యొక్క దారనమాట. అక్కడ మీకు కనిపిస్తున్న గోపురం ఉంది కదా! అది ఎంట్రన్స్. ఇది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.